హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జ్యోత్స్న చెంప పగలగొట్టి జ్యోత్స్న మీ కన్నకూతురు కాదని నిజాన్ని బయటపెట్టిన డాక్టర్ హారిక. అసలిదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీప అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక దీప, అమ్మకి ఏమీ కాకూడదు బావా, మరి జ్యోత్స్న బోన్ మ్యారో ఇవ్వకూడదు, నేనే బోన్ మ్యారో ఇవ్వాలి, కాని ఇప్పుడు నిజాన్ని ఎలా బయటపెట్టాలి బావా అని అడుగుతూ ఉంటుంది దీప. జ్యోత్స్న ఇక్కడ్నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. దీపా, ఆ దేవుడు నువ్వే ఆ ఇంటి వారసురాలవని రోజు ఖచ్చితంగా వస్తుంది, నాకు తెలిసి తొందరలోనే ఉంది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. కాని అమ్మ ప్రాణాల్ని కాపాడుకోవాలి బావా, ఎలాగైనా కాపాడుకోవాలి అని అంటూ దీప అయితే చెప్తూ ఉంటుంది కార్తీక్తో. అప్పుడే ఇక కార్తీక్ అయితే, అత్తకేం కాదు దీపా, నేనున్నాను కదా అని అంటూ ఉంటాడు కార్తీక్. తర్వాత ఇక ఉదయం అవ్వంగానే దీప అయితే వెళ్దామా బావా అని బయల్దేరదామని అడుగుతూ ఉంటుంది. నేను కూడా వస్తాన్రా అని కాంచన అయితే చెప్పడంతో, ఇప్పుడు వద్దమ్మా, అసలే మావయ్య చాలా బాధపడుతున్నాడు, నిన్ను చూస్తే మావయ్యకి ఇంకా బాధ ఎక్కువైపోతుంది, నిన్ను చూసి ఇంకా తన బాధని నీతో చెప్పుకోవాలని అనుకుంటాడు, అత్తకి ఈ విషయం తెలీదు కదా, అందుకని అత్తకి మెల్లిమెల్లిగా చెప్తూ అత్తని ఇప్పుడు తను మనసంతా కూడా ధైర్యంగా ఉండేలాగా నేను ప్రిపేర్ చెయ్యాలి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. సరే కార్తీక్, నువ్వు ఎప్పుడు తీసుకువెళ్తే అప్పుడే వస్తాను అని కాంచనైతే చెప్తూ ఉంటుంది. ఇక దీప వెళ్తూ వెళ్తూ తనైతే, బావా, ఒక్కసారి మనం వెళ్ళి హారిక డాక్టర్ని కలిసొద్దామా అని అంటూ ఉంటుంది. ఇప్పుడు ఆవిడనెందుకు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఏం లేదు బావా, ఈ బోన్ మ్యారో గురించి మాట్లాడదాము, ఆవిడేమన్నా సలహా ఇస్తుందేమో, ఎవరైనా డోనార్స్ కూడా ఉన్నారేమో అడుగుదాము అని అంటూ ఉంటుంది దీప. చూడు దీపా, నువ్వు ఇలాంటి ఆలోచనలు ఏమీ పెట్టుకోవద్దు, డోనార్స్ ఎందుకు, నువ్వున్నావు కదా అని అంటూ ఉంటాడో కార్తీక్ అయితే. నేనున్నాన్ బావా, కాని నేనే ఇంటి వారసురాలనని తెలీదు కదా, చివలికి డాక్టర్కి కూడా తెలీదు అని అంటూ ఉంటే, డాక్టర్ గారికి మనం చెప్పే రోజు ఇది కాదు, ముందు ముందుంది, అప్పుడు చెప్తాను, ఖచ్చితంగా అత్త బ్రతుకుతుంది, నువ్వు కంగారుపడకు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. తర్వాత పారిజాతం జ్యోత్స్నాతో అంటూ ఉంటుంది, నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవాలని మళ్లీ ప్లాన్ చేశావంటే మాత్రం ఈసారి నేను అస్సలు కూడా ఊరుకోను. ఏమనుకుంటున్నావు, నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతే అప్పుడు వాళ్లకి అనుమానం వస్తుంది, నువ్వు ఈ ఇంటి వారసురాలివి కాదని. కన్నతల్లి ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఆ దీప ఏమో పడిపడి ఏడుస్తుంది, ఇక ప్రతిసారీ తను కళ్లంట నీళ్లు తెచ్చుకుంటూనే ఉంటుంది అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, నాకు తెలిసి దీపకి తనే ఇంటి వారసురాలన్న విషయం తెలిసిపోయుంటుంది గ్రాని, అందుకనే తను అంతలా ఏడుస్తుంది అని అంటూ ఉంటుంది, మనసులో అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక పారిజాతం, ఏంటాలోచిస్తున్నావో, పిచ్చి పిచ్చి వేషాలు వేయకో, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అసలికి మోసం వస్తుంది అని చెప్తూ ఉంటే, మరి ఈ గండం నుంచి ఎలా గట్టెక్కించాలి, నువ్వే చెప్పు, ఏదో ఒక ప్లాన్ చెప్పు, నన్ను ఈ సమస్యల్లో ఇరికించింది ఒక రకంగా నువ్వే కదా, నన్ను ఇంటి వారసురాలను చేసి ఇప్పుడేమీ పట్టనట్టు చేతులు దులిపేసుకుని పక్కన్నుంచొని తాత ఏం చెప్తే దానికి తలాడిస్తున్నావు గంగిరెద్దులాగా, మరి నువ్వు చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవిస్తుంటే మరి నువ్వెందుకు నోరు విప్పి ఏదో ఒక ఐడియా ఎందుకు చెప్పడం లేదు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే పారిజాతం, ఇప్పుడు నీకన్నా నష్టమే, నాకన్నా నష్టమే, నిజం తెలిస్తే మనిద్దర్నీ కూడా ఇంట్లో ఉండనివ్వరు, ఏం చెయ్యాలో మెల్లమెల్లగా నేనాలోచిస్తాను, ఈలోపు తొందరపాట్లు నిర్ణయాలు నువ్వేమీ తీసుకొని వాళ్లకి అడ్డంగా దొరికిపోకు, అసలే ఆ కార్తీక్గాడు గుంటనక్కలాగా కాపలా కాస్తూనే ఉంటున్నాడు అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే జ్యోత్స్న అయితే, ఏమో గ్రాని, నాకేం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇంతలో కార్తీక్ దీప అయితే ఇంటికి వస్తారు. ఇక దీపం రావడమే సుమిత్ర దగ్గరికి వెళ్లి, లేచారమ్మా అని అడుగుతూ ఉంటుంది. ఇప్పుడే వచ్చావా దీపా అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. ఇప్పుడే వచ్చానమ్మా, ఉండండి, మీకేదన్నా టిఫిన్ చేసుకుని వస్తాను అని అంటూ దీప అయితే చెప్తుంది. నాకు టిఫినేమొద్దు దీపా, కాని నాకు సూప్ తాగాలని అనిపిస్తోంది, ఏమీ అనుకోకుండా చేసిపెడతావా అని అంటూ ఉంటే, అమ్మ మీరు అడగాలే కాని నేను ఏదైనా చేస్తాను అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే ఇక దీప వెళ్లి సూప్ అయితే చేసుకుని వస్తూ ఉంటుంది. అప్పుడే సూప్ అయితే సుమిత్రకివ్వడానికి లోపలికి వెళ్తూ ఉంటే, జ్యోత్స్న అయితే దీపచేతిలో ఉన్న సూపుని లాగేసుకొని, మా మమ్మీకి నేనిస్తాను, నువ్వు వంటగదిలో వంటమనిషివి కదా, పని చేసుకో అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే జ్యోత్స్న అలా చేసేసరికి దీప అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక దీప అమ్మని ఎలాగైనా సరే కాపాడుకోవాలి అని అనుకుంటూ ఉండగా ఒక్కసారే సడన్గా కళ్ళు తిరిగి పడిపోతుంది. సడన్గా దీప కళ్ళు తిరిగి పడిపోవడంతో అప్పుడే అక్కడే ఉన్న శివనారాయణ, అమ్మ దీపా ఏమైంది అని అంటూ ఉంటాడు. ఇంతలో ఇక అనుకోకుండా సుమిత్రకి చెకప్ చేయడానికి హారిక డాక్టర్ అయితే అక్కడికి వస్తుంది. దీప పడిపోవడం చూసి అప్పుడే ఇక డాక్టర్ అయితే ఏమైంది అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదు డాక్టర్, కళ్ళు తిరిగి పడిపోయింది అని అంటూ ఉంటే అప్పుడే ఇక నీళ్లు తీసుకొచ్చి కార్తీక్ అయితే దీప ముఖం మీద జల్లుతాడు. ఇక ఇంతలో జ్యోత్స్న అయితే ఏమైంది అని అడుగుతూ ఉంటుంది. ఏమీ లేదు, దీప కళ్ళు తిరిగి పడిపోయింది అని అంటూ ఉంటాడు శివనారాయణ. అప్పుడే ఇక కార్తీక్ వచ్చి, చూశావు కదా, నువ్వు నీరసంగా ఉన్నావు, పడుకోమంటే నిద్రపోలేదు,
తాత రాత్రంతా అత్తయ్య గురించే ఆలోచించింది అని అంటూ ఉంటాడు కార్తీక్. అప్పుడే ఇక హారిక అయితే మనసులో అసలు జ్యోత్స్నాలో ఎటువంటి బాధ, కన్నతల్లికి క్యాన్సర్ అన్న విషయం తెలుసుకొని నాకు ఇంత కూడా బాధగా తను ముఖం పెట్టిందని అనిపించడం లేదు. కాని దీపని చూస్తుంటుంటే అసలు కూతుర్లాగా తల్లికి ఏమోపోతుందా అని తను చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. అసలు వీళ్ళిద్దరిలో ఎవరు వీళ్ల కూతురో నేను ఏదో ఉంది ఖచ్చితంగా తెలుసుకోవాలి అని అనుకుంటూ ఇక డాక్టర్ హారిక అయితే చూడమ్మా దీప, నీకు కొన్ని టెస్టులు చెయ్యాలి, ఇలా కళ్ళు తిరిగి పడిపోకూడదు అని బ్లడ్ శాంపుల్ అయితే తీసుకుంటుంది. అలా బ్లడ్ శాంపుల్ తీసుకున్న తర్వాత అప్పుడే ఇక హారిక అయితే అంటూ ఉంటుంది, జాగ్రత్తగా ఉండమ్మా, సుమిత్ర గారికి ఏమీ జరగదు అని చెప్తూ ఉంటుంది. ఇంతలో జ్యోత్స్న అయితే మా మమ్మీకి కూడా మీరు నిజం చెప్పేయండి, ప్రిపేర్ చెయ్యాలి కదా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. మీ మమ్మీకి ఎలా చెప్పాలో ఏ విధంగా చెప్పాలో కార్తీక్ దీపలకి సరిగ్గా తెలుసు, వాళ్లు చూసుకుంటారు అని చెప్తూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని జ్యోత్స్నకి చాలా కోపమొస్తుంది. సుమిత్ర దగ్గరికి వెళ్లిన డాక్టర్ అయితే అంటూ ఉంటుంది సుమిత్రతో, ఇప్పుడు ఎలా ఉంది మీకు అని అడుగుతూ ఉంటే ఈ రోజు బానే ఉంది డాక్టర్, కాని పైకి లేవలేకపోతున్నాను అని అంటూ ఉంటుంది సుమిత్ర. అందుకనే 2 రోజులు మా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటే 2 రోజుల్లో మీరు జింకపిల్లలాగా గెంతుతూ మరీ నడుస్తారు అని అంటూ మాటల్లో పెడుతుంది సుమిత్ర అయితే డాక్టర్ని. అప్పుడే ఇక డాక్టర్తో సుమిత్ర అయితే నేను హాస్పిటల్లో జాయిన్ అవుతాను అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక చెప్పేది నిజమేనా అని అంటూ ఉంటే నిజమే డాక్టర్, నా గురించి కాదు, నేను భయపడి కాదు, ఆయన గురించే. ఆయనకి నాకు హెల్త్ బాగోలేదని తెలిసిన దగ్గర్నుంచి కూడా నాకేదో పెద్ద రోగం వచ్చేసినట్టు చాలా బాధపడిపోతున్నారు. 2 రోజులు హాస్పిటల్లో ఉంటే మొత్తం క్లియర్ అయిపోతుందని మీరు చెప్తున్నారు కాబట్టి నేను హాస్పిటల్లో జాయిన్ అవుతాను అని సుమిత్ర అంటూ ఉంటుంది. దశరథ్ గారు, మీరు భయపడుతున్నారని సుమిత్రగారు హాస్పిటల్లో జాయిన్ అవ్వడానికి ఒప్పుకున్నారు అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే. రేపు నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను, రేపు ఇన్ఫార్మ్ చేసిన తర్వాత సుమిత్రగారిని హాస్పిటల్కి తీసుకురండి అని అంటూ ఉంటుంది హారిక. తర్వాత జ్యోత్స్న, నువ్వు కూడా వచ్చి బ్లడ్ శాంపిల్స్ ఇవ్వాలి, మీ అమ్మ హాస్పిటల్లో జాయిన్ అవ్వకముందే నీకు కొన్ని టెస్టులు చెయ్యాలి అని అంటూ ఉంటుంది. అది విని ఒక్కసారే జ్యోత్స్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. పెద్ద మేడం గారిని దగ్గరుండి నేను తీసుకొస్తాను డాక్టర్ అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. ఇప్పుడే వచ్చేయండి అని చెప్తూ ఉంటుంది డాక్టర్ అయితే. తర్వాత ఇక వెళ్దామా పెద్ద మేడం గారు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక నువ్వు కూడా రాగ్రాని అని అంటూ ఉంటే నేను రాకుండా అలాగే వస్తున్నాను అని పారిజాతం, జ్యోత్స్న, కార్తీక్ ముగ్గురు కూడా హాస్పిటల్కి వెళ్తారు. వెళ్లిన తర్వాత అప్పుడే ఇక జ్యోత్స్నకైతే బ్లడ్ శాంపిల్స్ తీస్తారు. ఇక తీసింగ్ నర్స్ అయితే రేపు వస్తే మేడం రిపోర్ట్స్ అని అంటూ ఉంటుంది జ్యోత్స్నతో. అప్పుడే నర్స్కి ఒక ఫోన్ అయితే వస్తుంది. నా దగ్గరిప్పుడు అంత డబ్బు లేదు, నేను రేపట్లోగా సద్రుతాను, మీరు మా ఇల్లుని అస్సలు కూడా కబ్జా చెయ్యొద్దు అని అంటూ నర్స్ అయితే తన ఏదో సమస్యని ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అది విని గ్రానీ, ఇది మనకి మంచి అవకాశం, ఆ నర్సుకి డబ్బులు చూపించి డబ్బుల మీద ఆశ చూపించి మనం అనుకున్న పని చెయ్యాలి అని అంటూ ఉంటే అప్పుడే ఇక జ్యోత్స్న అయితే నర్సుని పిలుస్తుంది. ఇక పారిజాతం, రేపు వచ్చే రిపోర్ట్స్ ఈ మా అమ్మకి నాకు మ్యాచ్ అయ్యేలాగే నువ్వు చెయ్యాలి, మొత్తం నువ్వే కదా ఈ రిపోర్ట్స్ గురించి చూసుకునేదానివి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. తప్పకుండా మేడం, నేనే చేస్తాను అని అంటూ ఉంటుంది నర్స్ అయితే. మరి తర్వాత బోన్ మ్యారో చికిత్స చేస్తే మీ అమ్మ బ్రతకదు కదే, ఇద్దరూ సేమ్ కాదు కదా అని అంటూ ఉంటే సేమ్ కాదు గ్రాని, బ్రతకకపోయినా పర్వాలేదు, కానీ మన గుట్టు మాత్రం బయటపడకూడదు, పడితే ఇక మన బ్రతుకు బస్టాండే అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అంత తేలిగ్గా పెంచిన అమ్మని చనిపోవాలని ఎలా అనుకుంటున్నావే జ్యోత్స్న అని జ్యోత్స్న అడుగుతూ ఉంటే తప్పదు గ్రాని, మనం ఇంతకన్నా ఆలోచన చెయ్యలేము అని జ్యోత్స్న అంటూ ఉంటుంది. తర్వాత రోజు ఇక డాక్టర్ హారిక అయితే రిపోర్ట్స్ వచ్చాయి, మీరు హాస్పిటల్కి రండి అని కార్తీక్ అయితే చెప్తుంది. అప్పుడే ఇక కార్తీకు అందరూ కూడా హాస్పిటల్కైతే వెళ్తారు. వెళ్లిన తర్వాత అప్పుడే ఇక హారిక అయితే అంటూ ఉంటుంది, మీతో పాటు జ్యోత్స్న రాలేడా అని అంటూ ఉంటే అప్పుడే జ్యోత్స్న వస్తుంది అని చెప్తూ ఉంటాడు దశరథ. జ్యోత్స్న వచ్చాక జ్యోత్స్న ముందే అన్నీ మాట్లాడుకుందాం సార్ అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. ఇంతలో దశరథ కార్తీక్ దగ్గరికి వచ్చి అంటూ ఉంటాడు, ఏంట్రా కార్తీక్, జ్యోత్స్న వచ్చాకే తన ఎదురే మాట్లాడదామని డాక్టర్ అంటోంది, అసలు ఏం జరుగుంటుంది అని అంటూ ఉంటాడు దశరథ కార్తీక్తో. ప్రతిదానికి టెన్షన్ పడవద్దు మావయ్య, టెన్షన్ పడడం మంచిది కాదు, ఏమీ కాదు, జ్యోత్స్న వచ్చాక మొత్తం ఏం చెయ్యాలో ఎలా చేస్తామని ఎక్స్ప్లెయిన్ చేస్తారేమో అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. ఈలోగా జ్యోత్స్న అయితే వస్తుంది. వచ్చిన తర్వాత నిన్న జ్యోత్స్న దగ్గర మేము బ్లడ్ శాంపిల్స్ తీసుకుని కొన్ని టెస్టులు చేశాము, అసలు సుమిత్ర గారికి జ్యోత్స్నకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. ముందే చెప్పాను కదా దశరథ్ గారు, తల్లి కూతుర్లు ఇద్దరికీ కూడా 100% కలుస్తుందని అని అంటూ ఉంటే అప్పుడే ఇక జ్యోత్స్న ఆనందపడుతూ ఉంటుంది. కార్తీక్ అయితే షాక్ అయిపోతూ అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో ఇక జ్యోత్స్నాని, ఇదే కదా నువ్వు కోరుకుంది, నర్సు చేత ఇదే కదా నువ్వు అబద్ధం చెప్పించాలనుకుంది అని అంటూ డాక్టర్ అయితే షాక్ ఇస్తుంది. అప్పుడే జ్యోత్స్న అయితే షాక్ అయిపోయి, ఏంటి డాక్టర్ మీరు చెప్పేది, నేను నర్సు చేత అబద్ధం చెప్పించడమేంటి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న.
అప్పుడే ఇక జ్యోత్స్న చంప పగలగొడుతుంది డాక్టర్ హారిక. అయితే జ్యోత్స్న చంప పగలగొట్టేసరికి ఇక దశరథ కార్తీక్ షాక్ అయిపోతూ ఉంటారు. ఇక దశరథ అయితే ఏమైంది డాక్టర్ అని అడుగుతూ ఉంటే, సర్ మీకు తెలియని ఒక నిజం చెప్తాను, విని తట్టుకోండి. అసలీ జ్యోత్స్న మీ కన్న కూతురు కాదు అని అంటూ హారిక అయితే నిజాన్ని బయటపెడుతుంది. అది విని ఒక్కసారే దశరథ షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక దశరథ షాక్ అయిపోతూ ఏం మాట్లాడుతున్నారు డాక్టర్, జ్యోత్స్న మా కన్న కూతురు కాకపోవడమేంటి? అవును సార్, జ్యోత్స్న మీ కన్న కూతురు కాదు. నిన్న టెస్ట్లకి వచ్చినప్పుడు మా నర్సు డబ్బుల కోసం ఇబ్బంది పడుతుందని తెలుసుకుని తనకి 10 లక్షలిస్తామని రిపోర్ట్స్ సుమిత్రగారికి మ్యాచ్ అయ్యాయని చెప్పి మార్చమడి వీళ్ళిద్దరూ అంటే వీళ్ల గ్రానీ జ్యోత్స్న ఇద్దరు కూడా నర్స్కి డబ్బులిచ్చారు. కానీ తను నా అవసరం కోసం ఒక ప్రాణాన్ని బలి చెయ్యలేను డాక్టర్ అని తను నా దగ్గర నిజం చెప్పేసింది అని అంటుంది హారిక. ఆ మాట విని దశరథ షాక్ అయిపోతూ ఉంటాడు. జ్యోత్స్న నా కూతురు కాకపోతే మరి నా కూతురెవరు అని అంటూ దశరథ అలాగా ఆలోచిస్తూ ఉంటాడు. మరిప్పుడు నా కూతురెవరో తెలీదు, నా సుమిత్రని బ్రతికించేది ఎవరు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక డాక్టర్ అయితే మీ కూతురు ఎవరో కాదు సార్, కార్తీక్ భార్య దీపే మీ కన్న కూతురు అని నిజాన్ని బయటపెడుతుంది. అది విని కార్తీకే షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి కార్తీక్ ఆశ్చర్యంగా ఉంది కదా, నిన్న నేను దీప కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు నేను దీప కళ్లల్లో సుమిత్రకి ఏమవుతుందో అని బాధను చూశాను. జ్యోత్స్నాలో ఆ